అండి పడినట్టుగా శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతను సదా స్మరామి. గణిత శాస్త్ర ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని పుష్పాలు తీసుకొని ఆ చిత్రపటం ముందు హెచ్చంగా రాస్తారు. మేధస్సును మేలు గొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం, విశ్వప్రగతి గత చక్రం ఈ గణితం, భావి ఇంజనీర్లకిది మూలాధారం. గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని గణతం స్మరామి. ఒకసారి ఉండమ్మా, సార్ వేస్తున్నప్పుడు తీయండి. రేఖగణిత మాంత్రికుడు, రేఖలను కలిపి ఆయన బాగా గర్భిణాల స్థానంలో నిలబెట్టారు. అమ్మో చెప్పులు ఎక్కడ కనబడుతున్నట్టు అసలు విప్పకండి, ఉండిపోతే చెప్పులతో ఉండిపోండి. ఆ సమలంబ చతుర్భుజుని ట్రెపిజియమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన వీరుడు. గణిత పిల్లలందరూ ఆ చెట్టు వాళ్ళు వచ్చి అదిగో ఆ మేధావే మళ్ళీ జన్మలోనైనా గణితంలో మంచి నాకు ప్రజ్ఞలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. గణితంలో లేదు. అదిగో ఆ మేధావే ఒక్కసారి అందరూ అలాగే ఎవరికి కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. 5 నిమిషాల్లో అన్నీ అయిపోతాయి. గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువులు తూచాలన్నా, ఓ ఈ ఛాత్రుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం. కేటాయించిన సీట్లో కూర్చోనమ్మా, చెప్పులేసుకోండి. నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. మేడం చెప్పులేసుకోండి. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌని ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి అదిగో మన గణితమూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత బలములు వచ్చునని ఆ బాలుడంతయ చిత్రము. స్క్వేరు రూపుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్య.